హాయ్ అన్న. హాయ్. మీ పేరు? వెంకట్. వెంకట్. అన్న మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. సూపర్. సో పవన్ కళ్యాణ్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి కూడా ఉంది. సో ప్రజెంట్ జనసేన అక్కడ మారు మోగిపోతుంది నార్మల్గా చూసుకుంటే గట్లా. సో మీ ఉద్దేశం ఏంటి? జనసేన ఈసారి రాబోతుందా? ఈసారి రాబోతుందా అంటే నేను ఆ విషయం చెప్పలేను, కానీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే సి ఆయన డబ్బు మనిషి కాదు మనకు తెలిసినంత వరకు. సో డబ్బు అయితే ఆయనకు అంటలేదు. మనం చూసే మనకు తెలిసి చాలా ఆయన చేసిన డొనేషన్స్ కానీ మనకు తెలియని దానాలు కానీ చాలా చేశాడు. సో అలాంటి వ్యక్తి పాలిటిక్స్లోకి వచ్చి ఏదో చేద్దామని చేస్తున్నాడంటే సో హీఈస్ సంథింగ్. సో డెఫినెట్లీ నాకైతే ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. వస్తే బాగుంటుందని అయితే నాకు గట్టి నమ్మకం. చాలామంది కూడా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది, ఎందుకంటే స్వార్థం లేని రాజకీయాన్ని మనకు చూపిస్తున్నాడు. సో అలా చాలామంది కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా. సో దాని గురించి ఇప్పుడు ప్రజెంట్ ఆయనకు మద్దతుగా టీడీపీ పార్టీ వస్తుంది. సో దీంట్లో కూడా చిన్న ఏదో డిస్కషన్స్ బయట జరుగుతున్నాయి కదా, దాని మీద మీ క్లారిటీ? అదే ఇప్పుడు ఆబ్వియస్లీ మంచివాళ్ళు అన్నారంటే దానికి సపోర్టివ్గా డెఫినెట్గా వస్తారు కదా. ఇప్పుడు చెడ్డోడితే ఎవడు కలవడు కదా, మంచివాడితోనే కలుస్తాడు. సో ఇట్ ఈస్ ఏ గుడ్ వెల్కమింగ్ థింగ్ మనందరికీ. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసినా కానీ పాయింట్అవుట్ చేస్తున్నామని కాదు, కానీ ఏపీ నిజంగానే కొంచెం ఈ అప్పుల దీంట్లో దిస్ ఈజ్ రియల్లీ బ్యాడ్ థింగ్ టు సీ. నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగాను, ఇక్కడికి వచ్చేదో వర్క్ కోసం ఇక్కడికి వచ్చినా కానీ వీఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ దాట్ ప్లేస్. సో మనకు ఆ బాధ అయితే ఉంటుంది. సో ఎప్పటికైనా వీ షుడ్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ టు అవర్ హ్యాండ్స్ అండ్ మేక్ ఇట్ ఎస్ ఎ రెస్పాన్సిబుల్ థింగ్. సో ఈ పర్టికులర్ జంక్షన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా తను చేసే వర్క్ కానీ చాలా మంచిగా ఉంది. దాంతో ఎవరైతే తను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి ముందుకు వెళ్ళడం అనేది మనం కూడా ఇంకా వెల్కమింగ్ జెస్చర్ అది. సో వీ షుడ్ సపోర్ట్ దట్ ఆస్పెక్ట్. సూపర్ అండి. అంటే ఇప్పుడు ఓకే, పాలిటిక్స్ పరంగా పక్కన పెడితే సినిమాల గురించి మాట్లాడదాం. సో ఇంత బిజీలో కూడా ఆయన సినిమాలు చేయడానికి చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంకా తెర మీద కనబడితే మేము ఇంకా ఎంజాయ్ చొక్కాలు చింపుకోవచ్చు అనే రేంజ్లో ఉంది. సో ఆయన బిజీలో ఇంకా సినిమాలు చేస్తే బాగుంటుంది అంటారా, లేకపోతే పాలిటిక్స్ పరంగానే ఇంకా సైడ్ అయిపోతే బాగుంటుంది అని అంటారా? అంటే సినిమాలు చేస్తూ పాలిటిక్స్ అంటే ఇది అందరూ చేసిందే. రామారావు, ఎంజీఆర్, ఇంకా రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది చేస్తున్నారు. అది తప్పైతే ఏం కాదు. ఇప్పుడు ఆయన ఏమి ఎమ్మెల్యేగానో లేకపోతే ఎంపీగానో లేకపోతే సీఎంగానో ఉండి సినిమాలు చేస్తే అప్పుడు ఆయన ఏం పట్టించుకోవట్లేదు అని అనుకోవచ్చు. ఈజ్ నాట్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్, బట్ సెకండ్ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. బట్ స్టిల్ హీ హ్యాస్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్ టు ఫుల్ఫిల్, రైట్? ఒక పొలిటికల్ పార్టీ రన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆల్రెడీ పెద్ద వాళ్ళే రన్ చేయలేక క్లోజ్ చేయడం చూసాం మనం. బట్ స్టిల్ ఇతను మాత్రం వెనక్కి తగ్గకుండా తన పని తను చేసుకుంటూ ఉండటం కోసం, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం సినిమాలు చేస్తున్నారు. వేరే వాళ్ళకి ఈయనకేమి సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ పెద్ద బిజినెస్లు కానీ లేకపోతే వాళ్ళ కింద చేతులు పెట్టి సంపాదించే సంపాదన ఈయనకి అవసరం లేదు కదా. సో చేసేదో ఓపెన్గానే చెప్తున్నాడు. ఇంకా కొంతమంది సినిమా హీరోలు ఏంటంటే ఇప్పుడు నటన కోసం పుట్టా నేను అది ఇది అంటారు. ఈయన అదేం చెప్పడు. నాకు నటనే రాదు, డ్యాన్స్ రాదు, ఏమీ రాదు, నేను జస్ట్ డబ్బుల కోసం సినిమాలు చేస్తున్నాను ఓపెన్గా చెప్తాడు. అంత ఓపెన్గా చెప్పేవాడు ఎవరుంటారు చెప్పండి? నాకు ఒక పాయింట్ అన్నారు, బాగుంది. నటన రాదు, డ్యాన్స్ రాకపోయినా ఇంతమంది ఫ్యాన్స్ హృదయాల్లో నిలిచిపోయాడు ఆయన. సో అది మాత్రం హ్యాండ్స్ అప్ ఆయనకు. అండ్ సూపర్. ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్లు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పెద్ద స్టార్లు అయిన వాళ్ళు ఉంటారు, కష్టపడి స్టార్లు అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎంత కష్టపడినా పవన్ కళ్యాణ్ కాలేరు అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట ఇక్కడ ఎట్లా అంటే మనకి చాలామంది అడుగుతారు ఏంటంటే ఫ్యాన్స్ని ఎవరన్నా క్వశ్చన్ చేసినా కానీ ఏంటి పవన్ కళ్యాణ్ గొప్పతనం, వై ఈజ్ హీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హీరోస్ అని అడుగుతూ ఉంటారు కదా. సో ఇక్కడ ఒకటే మాట ఏంటంటే మిగతా వాళ్ళకి తేడా ఏంటి, ఇప్పుడు మీరైనా నేనైనా ఆయనైనా మనందరం కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం, మన ఫ్యామిలీని పోషిస్తాం. మనం చేసేది అదే కదా. ఆయన కష్టపడతారు, ఆయన డబ్బులు సంపాదిస్తారు, ఆయన డబ్బులు కుటుంబం కోసం ఖర్చు పెడతారు. కానీ మన కుటుంబం చిన్నది, ఆయన కుటుంబం చాలా పెద్దది, అది తేడా. సో వీళ్ళందరూ కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన కుటుంబీకులనే ఫీల్ అవుతారు. కాబట్టి ఆయన్ని మనం కుటుంబంలో పర్సన్ లాగా ఓన్ చేసుకుని మనం చూసుకోగలుగుతున్నాం. అదే ఆయన సాధించుకోగలిగాడు కూడా ఆంధ్ర. అది ఆయన మనసుతో ఆయన సాధించుకున్నాడు. అంతేగాని ఆయన ఏదో పదవిలో ఉండి సాధించుకున్నది కాదు కదా.
ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ నేను రైజ్ చేద్దాం అనుకుంటా. ఏంటి అంటే ఒకవేళ ఆయన సీఎం అయిన తర్వాత చిరంజీవి గారు ఇందులోకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే చిరంజీవి గారు ఇందులోకి వచ్చే అవకాశం ఉందా లేదా నాకు తెలియదు, కానీ చిరంజీవి గారు రాకుండా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఒక ట్రాక్లోకి వెళ్ళి ఆయన సినిమాలు ఏదో ఆయన చేసుకుంటున్నారు. ఆయన ఒకటి ఏదో ట్రై చేశారు, చేద్దాం అనుకున్నారు, బట్ అది వర్కౌట్ కాలేదు. కొంచెం ఆ విషయంలో జనాలు కూడా డిప్రెస్ అయ్యారు. అది పాస్టింగ్ అంతే. బట్ ఇప్పుడు ఏంటంటే ఏమంటారు, ఒక ఆశా కిరణం లాగా ఈయన పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళ అన్నయ్య వచ్చి దీన్ని ఇంకొంచెం డిస్టర్బ్ చేసి అట్లా కాకుండా, సో ఈయన పని ఇదే ఈయన చేసుకుంటూ వాళ్ళ అన్నయ్య సినిమాలు చేసుకుంటూ ఉంటేనే బెటర్ అనేది నా అభిప్రాయం. సూపర్. ఇప్పుడు రాబోయే ఒక సినిమా ఉంది, కృషి గారితో మనకు అద్భుతమైన సినిమా రెడీ అయిపోతుంది. అవునవును. సో దాని మీద మీ మంచి కామెంట్స్ ఏం చెప్తారండి? ఓకే, అది టీజర్ రిలీజ్ అయింది, చూశాను, బాగుంది నిజంగా. అంటే మనకి మామూలుగానే ఈ మైథలాజికల్ పిక్చర్స్ కానీ లేకపోతే ఈ హిస్టారికల్ మూవీస్ కానీ ఈ రీసెంట్ టైమ్స్లో వస్తున్నాయి. సో ఈ యాంగిల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేదు, మనం చూడలేదు కూడా. తను చేసిన రోల్స్లో కూడా ఎక్కడ ఇంత డిఫరెంట్ రోల్ మనం చూడలేదు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ హిమ్ ఇన్ ద బిగ్ స్క్రీన్. ఇంత డిఫరెంట్ రోల్ ఆయన ఎలా కనబడతారనేది యాజ్ ఫ్యాన్స్ లెట్స్ హోప్ ద బెస్ట్. హోప్ ఇట్ విల్ బి అ బిగ్ ఫీస్ట్ ఫర్ ద ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్. సో మీరు అనుకున్నట్టే నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు రావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ, బాయ్. మనతో బ్రదర్ ఉన్నాడు. బ్రో నీ పేరు? వాసు బ్రో. వాసు. సూపర్ బ్రో. నార్మల్గా ఇప్పుడు మనం ఆంధ్ర సైడ్ చూసుకుంటే జనసేన, టీడీపీ, వైసీపీ ఫుల్ ఫామ్లో ఉన్నాయి కదా. సో దీంట్లో మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? మాకైతే జనసేన బ్రో, మాకైతే పక్కా జనసేన. జై జనసేన బ్రో, మా గుండెల్లో నిలిచిపోయినాడు బ్రో అన్న. సూపర్. సో పక్కా జనసేన అని అంటున్నారు. నెక్స్ట్ ప్రజెంట్ అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. సో ఇంకా ఫ్యూచర్లో మీకు ఎలాంటి అయితే బాగుంటుంది, మీ యూత్కి ఇంకా ఎలాంటి అయితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో మన యూత్కి ఏం కావాలనుకుంటున్నాం బ్రో? మా యూత్కి అయితే మాకు అలాంటి వెయిట్ వద్దు బ్రో, అన్నీ ఒకడు వస్తే చాలు బ్రో, అన్నీ ఒకడు వస్తే చాలు మాకు. ఇంకేటి వీళ్ళిద్దరు ఎవరు వద్దు బ్రో, మాకు అన్నీ ఒకడు వస్తే చాలు మాకు. సో ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కళ వచ్చినట్టే, ఏపీకి ఒక కళ వచ్చినట్టే బ్రో. సో ఏపీకి ఒక కళ రావాలంటే జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే అని చెప్పేసి తమ్ముడు గట్టిగా చెప్తున్నాడు. తమ్ముడు గుండెల్లో ఉన్నాడంట అన్నయ్య. సో సూపర్. సో ఇంకా చాలా మాటలు తెలుసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ చూసుకుంటే కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేదు. రీసెంట్గా చిన్న ఒక గొడవ అయింది కదా, ఆ గొడవ గురించి మీ ఉద్దేశం ఏంటి? అది కావాలని జరిగిందా లేకపోతే ఎలా జరిగిందని అనుకుంటున్నాను? ఇప్పుడు మొన్న జగన్ అన్నయ్య ఎక్కడికి వైజాగ్ వచ్చినప్పుడు బ్రో, వైజాగ్ వచ్చినప్పుడు మొన్న గొడవ జరిగింది ఎయిర్పోర్ట్ దగ్గర. అదేంటి కావాలని జరిగిందా లేకపోతే ఏదైనా క్రియేట్ చేసి? అది కావాలనే చేశారు బ్రో. అన్నీ మీద కుళ్ళి, ఒక్కొక్క నా కొడుకు కుళ్ళి, అది ఎవరికి అది ఇప్పుడు చెప్తే బాగోదులే, ఎందుకులే. కుళ్ళి అన్నీ కానీ రావాలి పక్కా ఏపీ మొత్తం ఇది చేసి చూపిస్తాం బ్రో. సూపర్. సో పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఏపీ ఎలా ఉంటుంది అసలు ఏంటి అనేది యూత్ మొత్తం ఫుల్ జోష్ మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. సో ఇంకా ఏమన్నా అన్నయ్య గురించి చెప్పి, ఇప్పుడు నెక్స్ట్ సినిమాలోకి రాబోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది కదా కృషి గారిది. సో దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇంతకుముందు మన తమ్ముడు సినిమాలో చూసుకుంటే అలాంటి స్టంట్లన్నీ చేశారు కదా, దీది అంతకు మించి ఉంటుంది అనుకుంటున్నావా, ఇంకెలా అనుకుంటున్నావు? దానికి మించి ఇంకా ఉంటుంది బ్రో. అన్నీ సూపర్ అసలు. సూపర్. సో ఆ కర్ర, కత్తిసాము అలాంటివన్నీ చాలా ప్రాక్టీస్ చేస్తూ కూడా ఇంకా ఈ జన సైనికుడిగా ముందుకు వస్తున్నాడు కదా. సో అన్నయ్య కష్టాన్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? అన్నీ కష్టాన్ని చూసి ఒక పక్క పాలిటెక్నిక్స్, ఇంకో పక్క ఇది మా సినిమాలు, అసలు అన్నయ్య హ్యాండ్సప్ బ్రో. అన్నయ్య ఉంటే నా ముందుంటే కాలు పట్టుకుంది బ్రో. కాకపోతే ఏడ్ చేస్తాం, అన్నయ్యని కలడానికి కూడా అవ్వదు. ఒకసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలవలేదా? లేదు బ్రో, ఒకసారి చూసాను అంతే. ఎక్కడ వైజాగ్ ఆర్కే బీచ్లో, నవ్వాట్ల సైడ్. ఓకే, ఇప్పుడు నీ ముందుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడ్డారు అనుకో, నీకు కలిసే ఛాన్స్ ఉంది అనుకో, అప్పుడు నువ్వు వెళ్ళి ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతావు అన్నయ్య ముందు? ఎస్ బ్రో, కన్ఫర్మ్. ముందైతే దేవుడి కన్నా ఇంకెక్కువ చూస్తాను బ్రో అన్నీని, దేవుడి కన్నా. సో 100% నిన్ను కలిసే రోజు ఒక రోజు వస్తుంది, నువ్వు కూడా అన్నయ్యని కలిసే రోజు ఒక రోజు వస్తుంది. అప్పుడు హ్యాపీగా మీరు కలవచ్చు, మంచి ఫోటో దిగేసి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో.